వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2025 ఫిబ్రవరి 24 ఇవాల్టి కరెంట్ అఫైర్స్ క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయాలి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా షేర్ చేయండి. ఓకేనా? డైలీ ఎగ్జామ్స్ కోసం కాల్ చేయండి. ఓకేనా? 8186006848 8186006848 అనమాట. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా దయచేసి నేను అడిగేటువంటి క్వశ్చన్స్ ఏమైనా మధ్యలో ఉంటే వాటికి కూడా ఆన్సర్ చేయండి మీ కామెంట్ బాక్స్లో. ఎందుకంటే రోజు మనం అడిగే దానిపైనే మనం క్వశ్చన్లు అడుగుతున్నాం కాబట్టి మీరు రోజు ఫాలో అవుతూ ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా? ఒక్క రోజు కూడా మిస్ కాకూడదు. ఎందుకంటే ఓకేనా, ఒక రోజు మిస్ అయినా కూడా మనకి ఒక మార్క్ పోతుందన్నమాట. ఓకేనా? కాబట్టి ఒక్కొక్క రోజు మిస్ అయినా ఒక మార్క్ పోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మనము ప్రతిరోజు అప్డేటెడ్గా ఉండాలి కరెంట్ అఫైర్స్ మాత్రం. ఈ రోజు రేపు చేద్దామంటే అస్సలు చేయలేము ఖచ్చితంగా. కాబట్టి ఏ రోజు ఆ రోజు వర్క్ చేస్తూ పోవాలి. అది ఏ విషయంలో అయినా సరే ఏ రోజు వరకు ఆ రోజు చేస్తూ పోండి. ఓకేనా? వెళ్ళిపోదాం క్లాస్లోకి. ఫస్ట్ క్వశ్చన్, నేషనల్ సెంట్రల్ ఎక్సైజ్ డేని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? నేషనల్ సెంట్రల్ ఎక్సైజ్ డేని ప్రతి ఏటా ఫిబ్రవరి 24 1944 ఫిబ్రవరి 24వ తారీఖున సెంట్రల్ ఎక్సైజ్ చట్టం చేయబడింది ఫిబ్రవరి 24వ తారీఖున. అందుకే ఆ తేదీని పురస్కరించుకొని ప్రతి ఏటా ఫిబ్రవరి 24 సెంట్రల్ ఎక్సైజ్ డేని నిర్వహిస్తారు. సెంట్రల్ ఎక్సైజ్ డే యొక్క లక్ష్యం ఏమిటంటే కనుక ఈ పన్నులు చెల్లించే విలువను ప్రజలలో అవగాహన తీసుకురావడం. పన్నులు చెల్లించే విలువ ఏదైతే ఉందో దాని గురించినటువంటి అవగాహన ప్రజల్లో తీసుకురావడమే ఈ తేదీ యొక్క లక్ష్యం అన్నమాట. దీనిలో భాగంగా సెంట్రల్ ఎక్సైజ్ ఆర్థిక సహకారాన్ని కూడా గౌరవిస్తుంది. ఈ దినోత్సవం సెంట్రల్ ఎక్సైజ్ శాఖ ఏదైతే ఉందో వారి యొక్క ఆర్థిక సహకారాన్ని గౌరవిస్తుందన్నమాట. మన దేశంలో చాలా ముఖ్యంగా ఉన్నటువంటి సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనమాట. ఓకేనా? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ వారి ఆర్థిక సహకారాన్ని కూడా గౌరవిస్తుంది ఈ దినోత్సవం. మనకు ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అని ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఓకేనా కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయన్నమాట. ఆ డిపార్ట్మెంట్లను గౌరవించడం, వారి ఆర్థిక సహకారాన్ని మనం గౌరవించే లక్ష్యంతో కూడా ఈ దినోత్సవం అనేటువంటి జరుగుతుంది. ఈ ఏడాది ఎటువంటి థీమ్ ఇవ్వలేదు కాబట్టి థీమ్ మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సెంట్రల్ ఎక్సైజ్ డే ఎప్పుడు అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఫిబ్రవరి 24. ఓకేనా? సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ ఎప్పుడు అని గుర్తుపెట్టుకోవాలి, 1944 ఫిబ్రవరి 24. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్, నేషనల్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ కలర్ పీపుల్ చైర్మన్ అవార్డును అందుకున్న వారు ఎవరు? చూడండి, చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు అంటే ఇది అమెరికాలో ఇస్తారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ప్రదానం చేయడం జరిగింది. ఎవరికి అంటే కమలా హారిస్కి. అవార్డు పేరు నోట్ చేసుకోండి, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఫర్ కలర్డ్ పీపుల్స్ అవార్డు. ఓకేనా? ఈ అవార్డును అందుకున్నటువంటి పర్సన్ మన భారత సంతతికి చెందినటువంటి కమలా హారిస్, అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్. మొన్నటి 47వ అధ్యక్ష ఎన్నికల్లో ఈమె ఏకంగా అధ్యక్ష బరిలో నిలబడిందనమాట. ఎవరికి పోటీగా అంటే కనుక ప్రజెంట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు కదా, ఆయనకు పోటీగా బరిలో నిలబడింది మన కమలా హారిస్. కాకపోతే అక్కడ ఓటమి చెందడం జరిగిందనమాట. డొనాల్డ్ ట్రంప్ గెలిచాడు, మనందరికీ తెలుసు. డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ. డొనాల్డ్ ట్రంప్ ఏ పార్టీ? రిపబ్లికన్ పార్టీ అనమాట. కమలా హారిస్ ఏ పార్టీకి చెందినవారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. కమలా హారిస్ గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఏ అవార్డుతో ఆమె వార్తల్లో ఉంది అంటే కనుక అమెరికాను లాస్ ఏంజల్స్లో ఈమెకు అవార్డు అందజేయడం జరిగింది. అవార్డు నోట్ చేసుకొని ఆమె పేరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా క్రింది ఎవరు ఎంపిక అయ్యారు? ఢిల్లీ అసెంబ్లీ ఏదైతే ఉందో, ఢిల్లీ అసెంబ్లీలో మనకు 70 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఇటీవల జరిగినటువంటి 2025లో జరిగినటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 48 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటే
22 అసెంబ్లీ స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి 0. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా కైవసం చేసుకోలేకపోయింది అక్కడ. ఈ క్రమంలో అక్కడ ఏకంగా మనందరికీ తెలుసు, పర్వేష్ గుప్తా గారు అక్కడ ముఖ్యమంత్రి కావడం జరిగిందనమాట. ఆమ్ ఆద్మీ పార్టీ చెందిన నేత అరవింద్ కేజ్రీవాల్ ఏకంగా ఓటమి చెందడం జరిగింది. ఆయన న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి చెందాడు. ఆయన పైన పర్వేష్ శర్మ విజయం సాధించాడు. పర్వేష్ శర్మనే ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతాడేమో అందరూ కూడా అనుకున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఒక మహిళకు పట్టం కట్టడం జరిగిందనమాట అక్కడ. ఎందుకంటే దేశంలో ఇప్పుడు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ తరపున ఒక మహిళ ఉంది. అది ఏ కూటమి వారి కూటమి అంటే కనుక ప్రత్యేక కూటమి అది. ఆ కూటమికి సంబంధించి ఆమె ముఖ్యమంత్రిగా ఉంది, మెయిన్ లీడింగ్ పోషిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఆమెకు పోటీగా ఒక మహిళ ఉండాలి మన దేశంలో అనే ఉద్దేశం చేత రేఖా గుప్తా గారిని అక్కడ ప్రమాణ స్వీకారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా చేయించడం జరిగింది. వినయ్ కుమార్ సక్సేనా. ఆమె కాకుండా 6 మంది మంత్రులు అక్కడ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్ష నేత, ఢిల్లీలో ప్రతిపక్ష నేత అన్నమాట. ఎవరంటే అతిషి. ఢిల్లీలో ప్రతిపక్ష నేత ఎవరు ఇక్కడ? అతిషి అనమాట. అతిషి మార్లేనా ఎవరు? ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి. మొన్నటి వరకు ఆమె ముఖ్యమంత్రిగా ఉండిందనమాట ఆమ్ ఆద్మీ పార్టీ తరపున. అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్ళిన తర్వాత ఆమె అక్కడ ముఖ్యమంత్రిగా ఉండేది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె అసెంబ్లీ స్థానంలో కూడా కైవసం చేసుకుందనమాట. ఈ క్రమంలో భాగంగా వారి పార్టీ తరపున 22 మంది సభ్యులు అందరూ కూడా ఈమెనే ప్రతిపక్ష నేతగా ఎంపిక చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన నాయకుడైనటువంటి అరవింద్ కేజ్రీవాల్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఎవరంటే అతిషి మర్లేనా గుర్తుపెట్టుకోవాలి. అసెంబ్లీలో నాయకురాలిగా ఎవరు ఉంటారు? రేఖా గుప్తా ఉంటారు, ఎందుకంటే ఆమె ముఖ్యమంత్రి. అదేవిధంగా ప్రతిపక్ష నేతగా ఎవరు ఉంటారంటే కనుక అతిషి మర్లేనా ఉంటుంది. ఓకేనా? ఇంతవరకు ఎవరు కూడా ప్రతిపక్ష నేతగా మహిళలు లేరు అక్కడ ఢిల్లీలో. మొట్టమొదటిసారిగా ఢిల్లీ ప్రతిపక్ష నేతగా మహిళ ఎవరంటే కనుక అతిషి మర్లేనానే. ఇవన్నీ గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 4. 2020 ఫిబ్రవరి 24 నాటికి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై ఎన్నేళ్ళు పూర్తయినది? చూడండి, 2025 అని పెట్టుకోండి. ఇక్కడ 2020 కాదు, 2025 అని ఉండాలి. 2025 ఫిబ్రవరి 24 నాటికి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై 3 ఏళ్ళు పూర్తయిందనమాట. ఎందుకంటే 2022 ఫిబ్రవరి 24 స్టార్ట్ అయింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం. 2022 ఫిబ్రవరి 24న స్టార్ట్ అయిందనమాట రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం. ఇప్పటికీ 3 ఏళ్ళు పూర్తి చేసుకునిందనమాట. 3 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా రష్యా ఏకంగా ఉక్రెయిన్ పైన విరుచుకుపడింది. అదే రోజు ఫిబ్రవరి 24వ తారీఖున ఏకంగా 267 డ్రోన్లతో విరుచుకుపడిందనమాట ఉక్రెయిన్ పైన రష్యా. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మనందరికీ తెలుసు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మనందరికీ తెలుసు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు భీకరంగా అక్కడ యుద్ధాలు చేసుకుంటూ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఉక్రెయిన్కు అమెరికా సపోర్ట్ చేయడం వల్ల. ఉక్రెయిన్కు అమెరికా ఎవరు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు? జోయ్ బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉక్రెయిన్కు అమెరికా సపోర్ట్ చేసింది. కానీ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఉక్రెయిన్కు బాసటగా నిలవడం లేదు, సపోర్ట్ చేయడం లేదు. ఓకేనా? ఏకంగా 2 దేశాల మధ్య యుద్ధాలు ఆగిపోవాలని కోరుకుంటున్నాడు ఎవరు? డొనాల్డ్ ట్రంప్. ఆగిపోయిన తర్వాత రష్యాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలి, వాణిజ్యాన్ని కొనసాగించాలనుకుంటున్నాడు రష్యాతో. ఆ క్రమంలో భాగంగానే ఉక్రెయిన్కు బాసటగా నిలవడం లేదు. ఇప్పుడు జెలెన్స్కీ పరిస్థితి ఏంటి అంటే ఆయన ఏమంటున్నాడంటే కనుక యుద్ధానికైతే ఆయన సిద్ధంగానే ఉన్నాడు, అమెరికా సపోర్ట్ ఉన్నా లేకపోయినా. కానీ యుద్ధం అయితే ఆపేస్తా అంటున్నాడు. యుద్ధం ఆపేస్తా నేను, నాటో కూటమిలో మాకు సభ్యత్వం కల్పించండి,
మాకు భద్రత కల్పించినట్లయితే నేను ఆటోమేటిక్గా యుద్ధం ఆపేయడమే కాదు, నా పదవి నుండి కూడా వైదొలుగుతా, నా పదవిని కూడా పణంగా పెట్టి నేను పక్కకు వచ్చేస్తా అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఏ కూటమిలో సభ్యత్వం అడుగుతున్నాడు? నాటో కూటమిలో. నాటో కూటమిలో ఇప్పటి వరకు 32 దేశాలు ఉన్నాయన్నమాట. రీసెంట్గా 2024లో చేరిన దేశం స్వీడన్ అనమాట. 2023లో ఫిన్లాండ్ చేరింది. ఫిన్లాండ్ 31వ సభ్య దేశంగా. 2024లో స్వీడన్ చేరింది 32వ సభ్య దేశంగా నాటో. నాటో అంటే ప్రపంచంలోనే అత్యంత పెద్ద సైనిక కూటమి, మిలిటరీ కూటమి అన్నమాట. 32 దేశాల కూటమి అన్నమాట. నాటో ప్రధాన కార్యాలయం బ్రస్సెల్, బెల్జియంలోని బ్రస్సెల్లో ఉంది నాటో హెడ్ క్వార్టర్. నాటోలో భద్రత కల్పిస్తే కనుక పక్కకు పోతామంటున్నాడు అనమాట. ఎవరంటే కనుక మన జెలెన్స్కీ, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అనమాట. ఓకేనా. రష్యా కూడా లేదు నాటోలో. నాటోలో రష్యా లేదు, ఉక్రెయిన్ లేదు, రెండూ లేవు అనమాట. అదేవిధంగా అమెరికా విషయానికి వస్తే కనుక అమెరికా, నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏమిటంటే కనుక అమెరికా ఓకేనా ఒక కూటమికి వార్నింగ్ ఇచ్చిందనమాట. మీరు ప్రత్యేకించి డాలర్ను పక్కన పెడితే, మీరు ప్రత్యేకించి ఒక కరెన్సీని రూపొందించుకుంటే మీ కూటమి పైన 150% పన్ను విధిస్తామని చెప్పి చెప్పిందనమాట. అందులో మన భారతదేశం కూడా ఉంది ఆ కూటమిలో. కాబట్టి ఏ కూటమికి వార్నింగ్ ఇచ్చింది అమెరికా? ఏ కూటమికి వార్నింగ్ ఇచ్చింది అమెరికా? ఓకేనా. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5. జర్మనీ దేశానికి నూతన వైస్ ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు? జర్మనీ దేశానికి నూతన వైస్ ఛాన్సలర్గా నియమితులైన వారు ఫ్రెడరిక్ మెర్జ్. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. జర్మనీ ఛాన్సలర్ అంటే జర్మనీలో వారే నాయకులు. అక్కడ ప్రెసిడెంట్ అనే పదవి ఉండదు. కాబట్టి ప్రెసిడెంట్ లాగా మనం పోల్చుకోవచ్చు. జర్మనీలో ఛాన్సలర్ అంటారు. ఇప్పుడు జర్మనీ ఛాన్సలర్గా ఎవరు ఎన్నికయ్యారంటే ఫ్రెడరిక్ మెర్జ్ అనమాట. ఇది వరకు ఒలాఫ్ స్కోల్జ్ ఉండేవాడు. ఒలాఫ్ స్కోల్జ్ ఇప్పుడు ఓటమి చెందడం జరిగింది. వారి పార్టీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ. సోషల్ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఓటమి చెందారు. ఎస్డిపి వాళ్ళు అక్కడ 3వ స్థానానికి దిగజారన్నమాట. ఇక్కడ దిగువ సభకు జరిగినటువంటి ఎన్నికల్లో ఏకంగా 3వ స్థానానికి దిగజారిందనమాట ఎస్డిపి పార్టీ, సోషల్ డెమోక్రటిక్ పార్టీ. ఆ పార్టీ నేత ఒలాఫ్ స్కోల్జ్ ఇప్పుడు ఓటమి చెందాడు. ఇప్పుడు గెలిచింది ఎవరంటే కనుక ఇక్కడ మనకి ఫ్రెడరిక్ మెర్జ్ అనమాట. ఫ్రెడరిక్ మెర్జ్ క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ, క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్, సిడియు అంటారు. ఓకేనా. క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ ఈ పార్టీ గెలిచిందనమాట. ఇక్కడ సాంప్రదాయవాదుల కూటమి అనమాట. ఇది సాంప్రదాయవాదుల కూటమి నాయకుడు అయినటువంటి ఫ్రెడరిక్ మెర్జ్ గెలిచాడు. పార్టీ క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్. క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. జర్మనీ ఛాన్సలర్ ఇప్పుడు ఎవరంటే ఫ్రెడరిక్ మెర్జ్. ఓకేనా. ముందు ఎవరు ఉండేవాడు అంటే ఒలాఫ్ స్కోల్జ్ ఉండేవాడు. ఆయన పైన ఇప్పుడు ఫ్రెడరిక్ మెర్జ్ విజయం సాధించి ఛాన్సలర్ అయ్యాడు. జర్మనీ ఛాన్సలర్ గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. జర్మనీ ఛాన్సలర్ అనేటువంటి పదవి అక్కడ. ఓకేనా. అక్కడ దిగువ సభకు ఎన్నికలు జరిగాయి. దిగువ సభను జర్మనీలో ఏమంటారంటే బుందేస్టాగ్ అంటారు. ఏమంటారు? బుందేస్టాగ్ అని పిలుస్తారు అన్నమాట. బుందేస్టాగ్. క్వశ్చన్ నెంబర్ 6. ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిగా నియమితులైన ఆర్బీఐ గవర్నర్ ఎవరు? ప్రధానమంత్రికి ముఖ్య కార్యదర్శిగా నియమితులైన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. మనందరికీ తెలుసు శక్తికాంత్ దాస్ గారు ఆర్బీఐ మాజీ గవర్నర్. ఫిక్స్ అయిపోయింది మైండ్లో మనకు శక్తికాంత్ దాస్, ఎందుకంటే చాలా కాలం పాటు ఉన్నాడు కాబట్టి ఆర్బీఐ గవర్నర్ అని. కానీ ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఆయన కాదు. ఆయన స్థానంలో ఎవరు వచ్చారంటే సంజయ్ మల్హోత్రా. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. తొలి ఆర్బీఐ గవర్నర్ వచ్చేసి మనకు ఓ స్మిత్. ఆర్బీఐ 1935 ఏప్రిల్ 1 ఏర్పడింది. ఆర్బీఐ 1949 జనవరి 1న జాతీయం చేయబడింది. ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉండడం వల్ల ముంబైని ఆర్థిక రాజధాని అని పిలుస్తారు. ఆర్బీఐ సింబల్లో మనకి పెద్ద పులి అనే జంతువు సింబల్లో కనిపిస్తుంది. అదేవిధంగా తాటి చెట్టు పామ్ ట్రీ ఉంటుందన్నమాట. పామ్ ట్రీ
ఆర్బీఐ సింబల్లో కనిపించేది కూడా అడుగుతారు మనకి. ఆర్బీఐ గవర్నర్ ఓకేనా అన్ని నోట్లపైన సంతకం చేస్తాడు, ఒక నోటు పైన సంతకం చేయడు. అదే ₹1 నోటు పైన ఓకేనా ₹1 నోటు పైన సంతకం చేసేది ఆర్బీఐకి ఎవరంటే కనుక ₹1 నోటు పైన సంతకం చేసేది ఆర్థిక శాఖ కార్యదర్శి అనమాట. సరే, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ప్రధానమంత్రికి ముఖ్య కార్యదర్శిగా రెండవ కార్యదర్శిగా నియమించబడ్డాడు శక్తికాంత్ దాస్ అనమాట. నియామకాల క్యాబినెట్ కమిటీ ఆమోదించడం జరిగింది. నియామకాల క్యాబినెట్ కమిటీ దీనికి ఆమోదం తెలపడం జరిగిందనమాట. కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రికి రెండవ ముఖ్య కార్యదర్శిగా నియమించబడ్డాడు మన శక్తికాంత్ దాసు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నా నుంచి మీకు క్వశ్చన్ ఏమిటంటే కనుక ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి ప్రధానమంత్రి అయింది ఎవరు? ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి ప్రధానమంత్రి అయింది ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7. ఐక్యరాజ్యసమితి మహిళా పరిరక్షకుల సదస్సు 2025 ఎక్కడ నిర్వహించబడినది? చూడండి, ఐక్యరాజ్యసమితి మహిళా శాంతి పరిరక్షకుల సదస్సు, ఐక్యరాజ్యసమితి మహిళా శాంతి పరిరక్షకుల సదస్సు 2025 ఎక్కడ నిర్వహించబడిందంటే కనుక న్యూఢిల్లీలో. ఐక్యరాజ్యసమితికి బలగాలను సమకూరుస్తున్నటువంటి 30 దేశాలకు చెందినటువంటి మహిళా శాంతి పరిరక్షకులు ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు అన్నమాట. దక్షిణార్ధ గోళం ఏదైతే ఉందో దక్షిణార్ధ గోళం నుంచి బలగాలను సమకూరుస్తున్నటువంటి 35 దేశాలకు చెందినటువంటి మహిళా శాంతి పరిరక్షకులు ఈ సదస్సులో పాల్గొనబోతూ ఉన్నారన్నమాట. దేనికోసం ఈ సదస్సు అంటే కనుక ఈ మహిళా శాంతి పరిరక్షకులు ఎవరైతే ఉంటారో వారిని ప్రశంసించడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారన్నమాట. ఐక్యరాజ్యసమితి మహిళా శాంతి పరిరక్షకుల విభాగం మరియు భారత రక్షణ శాఖ సహకారంతో, భారత రక్షణ మంత్రిత్వ శాఖ సహకారంతో మన కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తుందన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఎవరు నిర్వహిస్తున్నా అంటే కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వాళ్ళు. కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ ఇక్కడ ఆయన ప్రసంగించడం జరుగుతుందన్నమాట ఈ సదస్సులో. కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ గారు ఈ సదస్సులో ప్రసంగించడం జరుగుతుందన్నమాట. ఇది అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీలో నిర్వహిస్తున్నారు, చాలా గొప్ప సదస్సు, ఐక్యరాజ్యసమితికి సంబంధించిన సదస్సు, మహిళా శాంతి పరిరక్షకుల సదస్సు. ఐక్యరాజ్యసమితి ఎప్పుడు ఏర్పడింది? 1945 అక్టోబర్ 24. ఐక్యరాజ్యసమితి దినోత్సవం ఎప్పుడు? అక్టోబర్ 24. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూయార్కు, అమెరికా. ఐక్యరాజ్యసమితిలో ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయి? 193. ఐక్యరాజ్యసమితిలో చివరగా చేరిన సభ్యదేశం ఏది? దక్షిణ సుడాన్. ఐక్యరాజ్యసమితిలో ఎన్ని ప్రధాన భాషలు ఉన్నాయి? 6. చైనీస్, ఇంగ్లీష్, స్పానిష్, రష్యన్, ఫ్రెంచ్, అరబిక్. ఐక్యరాజ్యసమితిలో ఎన్ని అంగాలు కలవు? 6 అంగాలు ఉన్నాయి. జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్, ఓకేనా. అదేవిధంగా ఇంటర్నేషనల్ కోర్టు, సెక్రటరేటు మనకు కనిపిస్తాయి అన్నమాట. ఎక్కడ? ఐక్యరాజ్యసమితిలో 6 అంగాలు ఉంటాయి మొత్తం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఐక్యరాజ్యసమితి గురించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు కూడా. ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించిన మొదటి వ్యక్తి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఉంది కదా, ఆ జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించిన మొదటి వ్యక్తి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. ఎయిత్ క్వశ్చన్. 19వ విడత పిఎం కిసాన్ కింద కేంద్రం ఎంత నిధులను విడుదల చేసినది? చూడండి, 19వ విడతను కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద నిధులను విడుదల చేసింది. ఎంత అంటే 22,000 కోట్ల రూపాయలు. 22,000 కోట్ల రూపాయలు అన్నమాట. చూడండి, అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద కేంద్రం విడుదల చేస్తుంది ప్రతి ఏటా కూడా 6,000 రూపాయలు. 6,000 అన్నమాట. 3 దఫాలుగా 2,000 ఒకసారి, 2,000 ఒకసారి, 2,000 ఒకసారి, ఇలా 3 దఫాలుగా విడుదల చేస్తుంది అన్నమాట. కేంద్రం సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున రిలీజ్ చేస్తుంది.
పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇది రైతులకు అందుతుందన్నమాట, పెట్టుబడి సాయం కింద. అలా ఈ 19వ విడతకు సంబంధించి 22,000 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్లోని బాగల్పూర్ నుంచి వీటిని దేశంలో ఉన్నటువంటి రైతులకు విడుదల చేయడం జరిగిందనమాట. 9.80 కోట్ల మంది రైతులు లబ్ధి చేకూరుతుందన్నమాట. దీనివల్ల 9.80 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇది ఎప్పుడు ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే కనుక 2019 ఫిబ్రవరి నెలలో ఈ పిఎం కిసాన్ నిధిని ఆయన లాంచ్ చేయడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, సంవత్సరం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇస్తారు ఏటా గుర్తుపెట్టుకోవాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. 9th క్వశ్చన్, ఇటీవల క్వాంటమ్ కంప్యూటింగ్ గాడ్ చిప్ను ఏ సంస్థ ఆవిష్కరించినది? చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఇంపార్టెంట్ బాగా. గాడ్ చిప్ను ఆవిష్కరించింది మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సీఈఓగా మన తెలుగువాడైనటువంటి సత్య నాదెళ్ల ఉన్నారు, మనందరికీ తెలుసు. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నారని మనందరికీ తెలుసు. ఓకే, ఇప్పుడు మన అందరికీ గాడ్ చిప్ అనేటువంటి ఒక గొప్ప క్వాంటమ్ కంప్యూటింగ్, ఓకేనా, దాన్ని ఆవిష్కరించారనమాట. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి క్వాంటమ్ కంప్యూటర్లను తీసుకురావాలనేటువంటి ఉద్దేశం మీద ఇప్పుడు మయోరానా 1 అనేటువంటి పేరుతో అత్యంత శక్తివంతమైనటువంటి క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఆవిష్కరించారు. క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ QPU అంటారు. క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ QPU అని పిలుస్తారనమాట. దాన్ని ఆవిష్కరించారు. ఏ పేరుతో? మయోరానా 1 పేరుతో. దీనిని మనం గాడ్ చిప్గా అభివర్ణిస్తున్నాం అన్నమాట. అత్యంత శక్తివంతమైనటువంటిది అనమాట. ఇది అత్యంత శక్తివంతమైన కంప్యూటర్లను తీసుకురావాలనే లక్ష్యంతో ఒక మంచి అడుగు అనమాట. ఇది ముందడుగు వేసింది అనమాట మైక్రోసాఫ్ట్. మయోరానా 1 పేరుతో అత్యంత శక్తివంతమైనటువంటి క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఆవిష్కరించింది. దాన్నే గాడ్ చిప్గా అభివర్ణిస్తున్నారనమాట. ఎవరికైనా మీకు ఇండియన్ హిస్టరీ మెటీరియల్ కావాలనుకుంటే 7013259840 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల మీకు ఇండియన్ హిస్టరీ మెటీరియల్ మీకు అందుబాటులోకి వస్తుంది. అది PDF రూపంలో వస్తుంది. దాన్ని మీరు జిరాక్స్ తీసుకొని చదువుకోవచ్చు. ఓకేనా, అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టాలి మీరు, వాళ్ళు పంపిస్తారు మీకు. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. వన్డే ఇంటర్నేషనల్లో అత్యంత వేగవంతమైనటువంటి 14,000 పరుగుల మైలురాయిని చేరిన ప్లేయర్గా నిలిచినది ఎవరు? చూడండి, 14,000 పరుగులు చేశాడనమాట. ఇప్పుడు ఎవరంటే విరాట్ కోహ్లీ. ఇదివరకు 14,000 పరుగులు చేసిన వాళ్ళు లేరా అంటే ఉన్నారు. సచిన్ టెండూల్కర్ 18,246 పరుగులు అనమాట. ఫస్ట్ ఆయన వన్డే ఇంటర్నేషనల్లో అత్యధిక స్కోర్ ఎవరిదంటే కనుక ఓవరాల్గా 18,246 స్కోర్ అనమాట. ఎవరు? సచిన్ టెండూల్కర్ది. అదేవిధంగా రెండవ వ్యక్తి ఎవరంటే కనుక కుమార సంగకర 14,234 స్కోర్ ఉందన్నమాట. ఇప్పుడు 14,000 పరుగుల మైలురాయిలు చేరినటువంటి మూడవ ప్లేయర్గా ప్రపంచంలో నిలిచాడు ఎవరంటే కనుక విరాట్ కోహ్లీ. మనందరికీ తెలుసు, పాకిస్తాన్తో మ్యాచ్ జరిగింది, అక్కడ సెంచరీ చేశాడు విరాట్ కోహ్లీ. దాంతో 14,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడనమాట మన విరాట్ కోహ్లీ. కాబట్టి మూడవ బ్యాట్స్మెన్గా 14,000 పరుగులు చేరిన మూడవ బ్యాట్స్మెన్గా అవతరించాడు. ఫస్ట్ సచిన్ ఉన్నాడు, ఓకేనా, అదేవిధంగా సెకండ్ కుమార సంగకర ఉన్నారు, ఇప్పుడు విరాట్ కోహ్లీ అనమాట. ఇక్కడ ఈ విశేషం ఏంటంటే కనుక, రికార్డు ఏంటంటే కనుక వేగవంతమైనటువంటి 14,000 పరుగులు అనమాట. 350 మ్యాచ్లలో సచిన్ టెండూల్కర్ 14,000 పరుగుల మైలురాయిని అందుకుంటే, ఏకంగా 287 మ్యాచ్లలోనే 14,000 పరుగుల మైలురాయిని అందుకున్నవాడు విరాట్ కోహ్లీ. 14,000 పరుగుల మైలురాయిని చేరుకున్న వాడిలో మూడో వ్యక్తి. కానీ ఫాస్టెస్ట్ 14,000 రన్స్ ఫాస్టెస్ట్ 14,000 రన్స్ మాత్రం ఎవరంటే మాత్రం విరాట్ కోహ్లీ అనమాట. 287 మ్యాచ్లకే
227 మ్యాచ్‌లకి అనమాట గుర్తుంచుకోవాలి మనమందరం గూడా. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంటు. ఈ రికార్డు అనేది మనకు అడిగే అవకాశం ఉంది. ఓకేనా. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ జరిగింది అందులో మ్యాచ్ అక్కడ చేశాడు కాబట్టి స్కోప్ ఉందనమాట. అడిగే స్కోప్ ఉంది ఎగ్జామ్స్‌లో. ఇకపోతే గనక చాలా చాలా ఇంపార్టెంట్‌గా అత్యధిక క్యాచులను పట్టినటువంటి ప్లేయర్‌గా కూడా నిలిచాడనమాట విరాట్ కోహ్లీ. 158 క్యాచులనమాట వన్‌డే ఇంటర్నేషనల్‌లో. 158 క్యాచులనమాట ఇప్పుడు ప్రెజెంటు. ఇంతకుముందు 156 క్యాచులతో అజారుద్దీన్ టాప్‌లో ఉండేవాడు. అజారుద్దీన్ మన భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ గారు 156 క్యాచులతో టాప్‌లో ఉండేవాడు. ఇప్పుడు 158 క్యాచులతో టాప్‌లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఇది కూడా ఒక రికార్డు విరాట్ కోహ్లీ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సెంచరీలు మనకి 51 సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడనమాట విరాట్ కోహ్లీ. 51 సెంచరీలు అనమాట రికార్డు. ఎవరంటే విరాట్ కోహ్లీ అనమాట. టాప్‌లో ఉన్నాడు విరాట్ కోహ్లీ సెంచరీలలో 51 సెంచరీలు. ఇవన్నీ విరాట్ కోహ్లీ రికార్డ్స్ అనమాట గుర్తుంచుకోవాలి. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. అందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. రేపటి క్లాస్‌లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.